కూర్చున్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు అట్లాగే మన ఆశా నాయకత్వానికి మీకందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు ఆశా వర్కర్ల సమస్యలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలని మనం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మనం ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వేలాది మంది ఇప్పటికే ఇక్కడికి వచ్చి మీరు మండు టెండలో మనం అందరం కూడా కూర్చున్నాం. ఏమడుగుతున్నాం? మనం ఫిక్స్డ్ వేతనం 18,000 అడుగుతున్నాం. చాలా డిమాండ్లు అడుగుతున్నాం. దానికంటే ముందేమడుగుతున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. అధికారంలోకి రాకముందుకేమో మన దగ్గరికి వచ్చి మనం సమ్మె చేస్తుంటే మన టెంట్ల కిందికి వచ్చి మన ధర్నాల దగ్గరికి వచ్చి మన గద పట్టుకొని మన చేతి మీద ఇట్లా చేయబెట్టి మా గురించి ఆలోచించండి, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే మీరు అడుగుతున్న 18,000 మేము చేస్తాం, ఉద్యోగ భద్రత ఇస్తాం, అందుకని మాకు ఓట్లు వేయండి, గెలిపియండి అని అప్పుడు మన దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చారు. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు. మనం కూడా అనుకున్నాం 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ఫిక్స్డ్ వేతనం చేయలే, మిగతాయి పరిష్కారం చేయలేదు, మరి ఈయన చేస్తానంటుండనేసి మనం కూడా ఓట్లు వేసినాం, గెలిపించినాం. మరి ఇప్పుడు 18 నెలలు అవుతుంది. 18 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలా వద్దా? అమలు చేయాలి. కానీ అమలు చేయకపోగా ఎంత దుర్మార్గంగా నిర్ణయాలు చేస్తుంది ప్రభుత్వం అంటే మన మాట పని చేస్తలేమట, మన పని కరెక్ట్గా లేదట, మనం చేస్తున్న పని తగ్గిందట. మన పని తగ్గినందుకట గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు తగ్గి ప్రైవేట్ హాస్పిటల్కి డెలివరీల సంఖ్య పెరిగిందట. ఇది ఈరోజు ప్రభుత్వం వాదన చేస్తుంది. రెండో వాదన ఏం చేస్తుంది? అధికారులు అందరూ చెప్తున్నారట రాష్ట్రంలో ఎందుకు డెలివరీల సంఖ్య తగ్గిందంటే ఆశా వర్కర్లు పనిచేస్తలేరు, ఆశా వర్కర్లు మేము చెప్తే వినట్లేదు, ఆశా వర్కర్లు మేమంటే భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదంటే మేము 4,000 రాసినా 5,000 రాసినా మేము రాసినవి మీరు వేయకుండా మొత్తం 9,900 పైనుండి వేస్తున్నారు కాబట్టి మీరు ఎంత రాసినా అక్కడి నుండి మాకు మొత్తం వస్తాయని అట్లా అనుకొని మేమంటే భయపడట్లేదని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులు చెప్తున్నారట. మూడోది ఏం చర్చ జరుగుతుంది? అసలు ప్రతి నెల 30 తారీఖు ఎందుకు వేయాలి? మనం ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వేద్దాం, అందుకని గతంలో వేసినట్టు వేయొద్దు, ఆలస్యం చేయాలనే నిర్ణయాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ విధానాలన్నీ మనకు ఆశా వర్కర్ల వ్యతిరేకమైన విధానాలు ఇవి. నువ్వు అధికారంలోకి వస్తేనేమో మాకు మంచి చేస్తానని చెప్పి, ఫిక్స్డ్ వేతనం చేస్తానని చెప్పి, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన తర్వాత కుర్చీ మీద కూర్చున్న తర్వాత మాకు వ్యతిరేకంగా మారుతున్నావు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మనం హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు డెలివరీల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటిదంటే సౌకర్యాలు లేకపోవడం. నువ్వు డాక్టర్లను పెట్టు, యంత్రాలను పెట్టు, మెటీరియల్ మొత్తం పెట్టు, ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నా గర్భిణీ స్త్రీ పుట్టబోయే బిడ్డ ప్రాణాలు గ్యారంటీ అనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించినప్పుడు ఎందుకు పెరుగుతలేమో మేము ఆలోచిస్తాం. అంతేకాదు మరి గతంలో ఉన్న ప్రభుత్వం రకరకాల బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2 కార్పులకు డబ్బులు ఇచ్చింది,
మరి ఇంకా కేసులు పెరగాలంటే మరి నీ ప్రభుత్వం ఇంకా అదనంగా ఇంకెక్కువ ఇవ్వాలి కదా అనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని అవి ఇవ్వకుండా ఈరోజు ఆశాలు పనిచేయడం మేము పని చేయట్లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి తిరిగి ఎన్నిసార్లు తిరుగుతున్నామంటే ఫీవర్ సర్వే అంటావు, డ్రైడే ఫ్రైడే అంటావు, సర్వేలు అంటావు. ఈరోజు డెంగ్యూ వస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న టీం అంతా అక్కడ దిగుతుంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా మేము అక్కడ ఉండాలి. అదేంటి మలేరియా వస్తూ ఉండాలి, ఫైలేరియా టాబ్లెట్లు పంచాలి. ఈరోజు ఏఎన్సీ గర్భిణీ స్త్రీలు కావాలి పేర్లు కావాలి, 4 కావాలి, 5 కావాలని ఈరోజు మా మెదడంతా తింటున్న పరిస్థితి ఉంది. అధికారులు ఇంత టార్చర్ మేము అనుభవిస్తున్నాం. 4 కేసులు ఉండాలంటే 5 కేసులు ఉండాలంటే తిరిగిన ఇల్లే 10 సార్లు తిరుగుతున్న పరిస్థితి ఉంది. చేసిన వాళ్ళకే 10 సార్లు ఫోన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు డెలివరీల సంఖ్య పెరుగుతుందంటే ఆ మాత్రం వస్తున్నారంటే మేం పని చేస్తున్నాం కాబట్టే వస్తున్నారు, మా మీద నమ్మకం ఉంది కాబట్టే వస్తున్నారు. అందుకని ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కరోనా టైంలో ప్రాణాలను ఫణంగా పెట్టి మేము పనిచేసినాం. ప్రపంచ ఆరోగ్య సంస్థనే మా సేవల్ని గుర్తించింది. మరి నీకెందుకు కళ్ళు కనబడట్లేదనేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని పని చేయట్లేదనే దాన్ని వ్యతిరేకమైన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈరోజు మేము ఎంత పని చేస్తున్నామో ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే రా, నాతో పాటు గ్రామాలకు రా, నేను ఎంత తిరుగుతున్నానో నా దగ్గరికి వచ్చి చూడు, ఎంత టైము నేను పని చేస్తున్నామో నువ్వు రా అనేసి ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రావాలి, ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి, కమిషనర్ రావాలి, డిఎంహెచ్ఓలు రావాలి, అధికారులందరూ ఈరోజు మన నెంబర్ ఉండి ఎన్ని గంటలు పని చేస్తున్నామో, సర్వేలకు ఎంత టైం అవుతుందో, సబ్ సెంటర్లో ఎన్ని గంటలు కూర్చుంటున్నామో, ఈరోజు మీటింగ్లకు ఎన్నిసార్లు తిరుగుతున్నామో, డెలివరీ కేసుకు పోతే ఎన్ని గంటలు అక్కడ చెట్ల కింద దోమలు గరుస్తున్నా అక్కడే ఉంటున్నామో, మా ప్రత్యక్ష పని ఏ విధంగా ఉందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఎంత టార్చర్ అనుభవిస్తున్నామో మీరు చూడాలి. అందుకని మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే రండి, మేము సవాల్ చేస్తున్నాం. మా పని ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూపెడదాం అనేసి మనం సవాల్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకమైన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ధర్నాల సందర్భంగా మనకి ఈ మధ్య కాలంలోనే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1500 పారితోషికాలను పెంచింది. అది మన సిఐటి పోరాట ఫలితం. ఆ 1500 పారితోషికాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేను ఎక్కువిస్తున్నానే పేరుతో మనల్ని మోసం చేయకుండా, తగ్గించకుండా, పైసా కూడా తగ్గించకుండా ఆ 1500 రూపాయలని యథావిధిగా తెలంగాణలో అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. ఎంతకాలం ఉండాలి ఇట్లా? ఎన్ని సంవత్సరాలు బతకాలి ఇట్లా? ఎంతకాలమైంది పారితోషికాలు పెంచి? 2021లో పెరిగినాయి, 2025లో ఉన్నాం, 4 ఏళ్ళు దాటింది. పని ఎంత పెరిగింది? ఈరోజు పారితోషికం ఉన్న పనులు లేని పనులు ఎంత పని అయిపోయిందంటే మన పని ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మొత్తం ఆశా పని అయిపోయింది. మనకి కుటుంబం లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, మొగడు లేడు, చుట్టం లేదు, సావు లేదు, పెళ్లి లేదు, బతుకు లేదు, ఏదీ లేదు. ఒకవేళ ఆడికి పోయినా కూడా మనకు అధికారుల ఫోన్లే వస్తున్నాయి. ఏఎన్సీ కొత్త కేసు నమోదైందా, డెలివరీది నాకు వివరాలు చెప్పు, ఈరోజు ఎన్ని కుటుంబాలు తిరిగినావు. ఇంత టార్చర్ అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత పనులు మనం చేస్తున్నాం. ఇంత పనులు మరి పని భారం పెరిగినప్పుడు ఈరోజు ధరలు కూడా పెరిగినాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఏదైనా జీతము, మనకు వచ్చే జీతము పనిని బట్టి పోల్చుకుంటారు ఎవరైనా. మరి పని పెంచినప్పుడు, ధరలు పెంచినప్పుడు మాకు వచ్చే పారితోషికాలు పెంచకపోతే, ఫిక్స్డ్ జీతం చేయకపోతే మేము ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఇది ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదని ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని తొందరగా ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి. ఫిక్స్డ్ జీతం కావాలి మాకు. ఈరోజు ఫిక్స్డ్ జీతం లేదు కాబట్టి కొత్త అధికారులు కొత్తోడు వచ్చినప్పుడల్లా రెడ్డొచ్చ మొదలు పెట్టినట్టు అవుతుంది మన పని. పాతగున్నోడేమో మనం ఇప్పుడు ధర్నాలు చేస్తే వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. మళ్ళీ కొత్త అధికారులు వస్తే కొత్త అధికారులు ఏం చేస్తారు?
మళ్ళీ తగ్గించాలనే ప్రయత్నం చేస్తారు. అందుకని మనం ఏంటంటే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని మనకు హామీ ఇచ్చారు, పండగ సెలవులు ఇస్తామని హామీ ఇచ్చారు, అట్లాగే ఆదివారం సెలవులు ఇస్తామని మనకు హామీ ఇచ్చారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు జీవో రాలే, సర్కులర్ రాలే, తొందరగా ఇవన్నీ కావాలనేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లా అధికారులు కూడా చెప్తున్నాం, టార్గెట్స్ అనేది రద్దు కావాలి, టార్గెట్స్ రద్దు కావాలి. అసలు మీకు ప్రభుత్వానికి ధమాక్ ఉందా లేదా అని ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ఎక్కడన్నా మిస్ అయితే మీరు మమ్మల్ని ప్రశ్నించండి, కానీ నెలలో 4 కావాలంటే ఎవరు చేసి పెట్టాలి? గర్భిణీ స్త్రీలని ఎవరు చేసి పెట్టాలి? అది ప్రకృతి సహజం. అది ఒక తల్లి గర్భిణీ స్త్రీ కావడం అనేది ప్రకృతి సహజం. అది అందుకని ఒక్క కేసు ఉంటే డబ్బులు ఇస్తున్నారు, ఒక్క కేసు వరకే మీరు అడగండి, కానీ 3 ఉండాలి, 4 ఉండాలి, అట్లయితేనే మీకు రాస్తాం, లేకపోతే రాయమంటే ఖబర్దార్ అనేసి ఈరోజు ఈ జిల్లా అధికారులు కూడా మనం తెలియజేస్తున్నాం. అట్లాగే స్ఫూటం డబ్బాలు మోయడం రద్దు చేస్తున్నాం అనేసి రాష్ట్ర అధికారులు మనకు సర్కులర్ ఇచ్చారు, కానీ జిల్లాలలో మోపిస్తున్నారు. అందుకని ఇప్పుడు జిల్లా అధికారులు కూడా స్ఫూటం డబ్బాలను మేము రద్దు చేస్తున్నామనేసి, టార్గెట్లు రద్దు చేస్తున్నామని, ఆదివారం సెలవులు ఇస్తామని, పండుగలకు సెలవులు ఇస్తామని మనకు నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలి, లేకపోతే మేము లేవమనేసి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మనకు పెండింగ్ డబ్బులు ఉన్నాయి. ఈరోజు లెప్రసీ డబ్బులు చాలా జిల్లాల్లో ఇవ్వలేదు ఇప్పటిదాకా. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు రాలేదు కొన్ని జిల్లాల్లో. అట్లాగే టీబీ డబ్బులు అయితే సంవత్సరాల తరబడి కేసులకు సేవలు చేసినాం, సేవలన్నీ చేసినాం, కానీ డబ్బులు మాత్రం రావట్లేదు. అందుకని ఆ డబ్బులు కూడా, మిగతా పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మట్టి ఖర్చులు, ఈరోజు ఆశా వర్కర్లు చాలా మంది చనిపోతున్నారు, కనీసము మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది అనేసి మనం ప్రశ్నిస్తున్నాం. అందుకని 50,000 ఇస్తామన్నారు, ఇచ్చిన హామీ ప్రకారం మనకు జీవో సర్కులర్ ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లా అందుకని చాలా డిమాండ్లు మనం పెట్టాం. 6 నెలలు పిఆర్సీ డబ్బులు మనకు రావాలి, అవన్నీ లెక్క కడితే మనకు 15,000 రూపాయల వరకు వస్తాయి, 6 నెలలు కలిపితే 10,000కు పైగా వస్తాయి. అందుకని అవి తక్షణమే ఆశాల అకౌంట్లో వేయాలి, లేకపోతే మేము ఊరుకోమనేసి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే యూనిఫామ్ అంటారు, మరి తెల్ల యూనిఫామ్ కట్టుకోవాలి అంటే చాలా నాణ్యంగా ఉండాలి, ప్రతి సంవత్సరం ఇవ్వాలి, ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తే మరి ఎట్లా సరిపోతుందని ఈరోజు మనం అడుగుతున్నాం. అందుకని పెండింగ్ యూనిఫామ్ వెంటనే నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం, ఈరోజు 25వ తేదీ ధర్నా చేస్తున్నాం. 3-4 రోజులలో ఈ నెల ముగింపులో 30వ తేదీ వరకు ఈ నెల పారితోషికాలు మా అకౌంట్లో పడాలి, లేకపోతే మేము ఊరుకోమనేసి తెలియజేస్తున్నాం. అందుకని మేము పారితోషికాలు తగ్గించేస్తాం, అదేస్తాం ఇదేస్తాం అంటే కుదరదు. మేము ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు పారితోషికాలను పనిని బట్టి పారితోషికం అంటే ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సబ్ సెంటర్లో ఉండాలని ఎందుకు చెప్తున్నావని మేము అడుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆన్లైన్ పని చేయాలని నువ్వు ఎందుకు చెప్తున్నావని మేము అడుగుతున్నాం. ఉదయం నుంచి రాత్రి దాకా మొత్తం మాకు రిపోర్ట్ ఇవ్వాలి, మాకు ఆన్లైన్లో ఉండాలి, వీడియోలో కనబడాలి. ఈరోజు మనల్ని ఏదన్నా సమస్య వచ్చి ఎక్కడికన్నా పోతే నువ్వు పనిలో ఉన్నవా లేదా, నువ్వు వీడియో కాల్ చేయి, నాకు కనిపించాలి ఏడున్నావో అనేసి వీడియో కాల్ చేయమని కూడా బెదిరిస్తున్నారు. మరి ఇంత పని చేస్తుంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఆరోగ్య రంగంలో ఉండి మొత్తం 10 గంటలన్నీ మేము శ్రమ చేస్తుంటే, ఆరోగ్య రంగంలో ఉంటే ఇంకా నువ్వు పారితోషికం అంటున్నావు, నీకేమైనా ధమాకుందా, ఏమైనా అర్థమవుతుందా? అందుకని నీ విధానం కరెక్ట్ కాదు. మేము 24 గంటలు పనిచేస్తున్నాం, పైసా తగ్గిస్తే 9,900లలో పైసా తగ్గిస్తే పనులన్నీ బంద్ చేసి నడుం బిగిస్తాం, పిడికిలు బిగిస్తాం. మేము పనులన్నీ బంద్ చేయడానికి సిద్ధమవుతాం, ఖబర్దార్ అనేసి కూడా మనం హెచ్చరిక చేస్తున్నాం. అందుకని అన్ని రకాల డిమాండ్లు మనం పెట్టాం. ఫిక్స్డ్ వేతనంతో పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు, పెన్షన్తో పాటు, పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యంతో పాటు ఈరోజు ఉద్యోగ భద్రత కూడా. 1200 ఉన్నప్పుడేమో ఎవరు మనల్ని బెదిరియలే, 300 ఉన్నప్పుడు ఎవరు బెదిరియలే. ఇప్పుడు మనం పోరాటం చేసి పెంచుకున్న తర్వాత ఏమంటున్నారంటే
అధికారులు అన్ని పనులు చేయాలని బెదిరిస్తే ఈ పని మాకు లేదు కదా అని మనం ప్రశ్నిస్తే ఏమంటున్నారంటే చెయ్యవా, చేయకపోతే నీకు చేత కాదని రాసి, అంటే పేపర్ మీద నువ్వు ఇక ఆశా పని చేయనని రాసి నువ్వు రాసిస్తే నీ పని చేయడానికి 100 మంది లైన్ కడుతున్నారు అనేసి అంటున్నారు. అందుకని అధికారులకైనా ప్రభుత్వానికైనా ఏం చెప్తున్నామంటే ఆశా వర్కర్ ఉద్యోగం మాది, మా జన్మ హక్కు, మీ తాత జాగీరు కాదు. ఈ ఉద్యోగం మాది, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఈరోజు పెరుగుతుంది, పారితోషికాలు పెరుగుతున్నాయని ఈరోజు కండ్లు మండుతున్నాయేమో, కండ్లు మండే విధానం కరెక్ట్ కాదు. ఇదే కాదు, ఇంకా ఫిక్స్డ్ వేతనం చేయాలి, సౌకర్యాలు పెంచాలి. ఎన్ని సౌకర్యాలు పెంచినా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వచ్చేదాకా మా ఉద్యోగం మాకు ఉండాలి. మా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా ఉద్యోగం చేసే ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి, పర్మనెంట్ చేయాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇవన్నీ పరిష్కారం చేయాలి. ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నతాధికారులు మన సమస్యలపైన పరిశీలించాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్లయితే ఇప్పటికే మన రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది, సెప్టెంబర్ 1వ తేదీన మనమందరము దండు కట్టాలి. ఎక్కడికి రావాలి? చలో హైదరాబాద్ రావాలి. మనల్ని నాపాలని ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశా వర్కర్కు కూడా తెలివితేటలున్నాయి. ఆశా వర్కర్లకు కూడా చరిత్ర ఉంది. ఏం చరిత్ర ఉంది? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మునిగి కోటిలో కనబడే చరిత్ర ఆశాలకు ఉంది. అందుకని ఆ విధంగా మీరందరూ కూడా అంత చైతన్యంతో, అంత పట్టుదలతోటి ప్రతి ఒక్కరూ ఒక సైనికునిలాగా మనకు మీరందరూ ఇప్పటికే మీకు ఆ చైతన్యం ఉంది కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ రావాలి. అక్కడ పరిష్కారం అయ్యేదాకా లేవకుండా అక్కడే కూర్చోవాలని, చలో హైదరాబాద్ను కూడా విజయవంతం చేయాలనేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశా వర్కర్ బంద్ చేయి.